నాకు అసలు ఆ గొడవ లేదు. నాది కూలీ మైండ్ సెట్ నాది. ఓకే. నేను కూలీ వ్యవహారం నాది. నేను డబ్బులు తీసుకోవటం, తినడం, తాగడం, పడుకోవడం, మళ్ళీ డబ్బులు తీసుకోవడం, తినడం, తాగడం, పడుకోవడం, పిల్లల స్కూల్ ఫీజు కట్టుకోవటం, పండగకి బట్టలు కొట్టించుకోవటం, అంతే. లేకపోతే డబ్బులు మిగిలితే స్థలమో పొలమో కొనుక్కోవటం, అది అప్పుడప్పుడు చూసుకుని రావటం. ఎవడైనా చేసేది ఇదే, ఎవడైనా చేసేది ఇదే, అంతేనా కదా. ముందు స్థలం పొలం కొనుక్కుని తర్వాత తినడం తాగడమా, ముందు తినడం తాగడం తర్వాత పొలం మీద మనిషికి తేడా ఉంటుంది. కాస్తది కాస్తది అనుకునేవాడు ఇంకొక పద్ధతి. అందుకే నేను అసలు ఏం కొన్నారు ఎక్కడెక్కడ అని అడగలేదు. అప్పుడు ఏదన్నా అలా చేస్తుంటే బాగుండేదని. ఓకే, నాకు ఆ రిగ్రెట్స్, ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ అట్ ఆల్. ఇది బాగుంది కదా. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారంటే ఈ ఇంటర్వ్యూ 10 మంది చూస్తారని ఉద్దేశంతో కదా. అది అయిపోయింది, డన్, క్లోజ్ మ్యాటర్. Okay. That's my victory as of now. To talk about Unstoppable, అసలు ఎంత క్రేజ్ తీసుకొచ్చిందో అట్లా షో పరంగా మీకు కూడా. అంటే నాకు తెలుసు అసలు మూవీస్ అన్ని ఒక ఎత్తు అయితే ఈ షో ఒక ఎత్తు అని నేను అనుకుంటున్నాను సార్. సో అంత క్రేజ్ తీసుకొచ్చింది మీకు. అండ్ అసలు షో కూడా అంతే అసలు బ్లాక్ బస్టర్ హిట్. నాకు తెలుసు ఇండియాలోనే వన్ ఆఫ్ ద చాలా పెద్ద అసలు ఫస్ట్ అంటే దాని వెనకాల జరిగినటువంటి ఆ డిస్కషన్స్ కావచ్చు. అన్స్టాపబుల్ అనే ఒక వెబ్ షో, ఒక టాక్ షో అంత సక్సెస్ అవ్వడం కారణం బాలకృష్ణ గారు. ఎందుకు బాలకృష్ణ గారు అంటానంటే ఆయన మీద గౌరవంతోనో, ఆయన మీద ప్రేమతోనో, ఆయన మీద అభిమానంతోనో కాదు, అది వేరే, అది చాలా ఎక్కువ. ఎందుకంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి ఎందుకు నడుస్తాయి అంటే సబ్స్క్రిప్షన్స్ కడితే నడుస్తాయి. వాళ్ళు సబ్స్క్రిప్షన్స్ని జీతాలుగా ప్రొడక్షన్కి వీటికి పంచి మిగిలింది ఏమైనా ఉంటే వాళ్ళు మళ్ళీ పొలాలు స్థలాలకు వెళ్తారు. సో ఈ సబ్స్క్రిప్షన్స్ ఎందుకు వస్తాయి? థియేటర్లో మా ట్రైలర్ చూసి టికెట్ కొనుక్కుంటున్నట్టుగా వాళ్ళు మా దగ్గర ఈ షో ఉంది, ఇది షో చూడాలంటే మీరు నెలకి 300 కట్టాలి, సంవత్సరానికి 600 కట్టాలి, లేదా సంథింగ్ XYZ కట్టాలి అనేది ఉంటుంది. ఎప్పుడైతే కనుక బాలకృష్ణ గారితో మేము అన్స్టాపబుల్ చేస్తున్నాము అన్నారో ఆ రోజున ఆంధ్రదేశంలో తెలుగు వచ్చిన ప్రతివాడు సబ్స్క్రైబ్ చేస్తాడు. అదే సక్సెస్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ సూపర్ సక్సెస్. ఫస్ట్ సక్సెస్ ఫైనాన్షియల్ విజయం, క్రేజ్. రామాయణం వచ్చినప్పుడు రోడ్డు మీద కర్ఫ్యూ ఎలా ఉండేదో టీవీలో వచ్చింటే అది జరిగేది. అది ఓటీటీ కాబట్టి ఎవడో అర్ధరాత్రి చూస్తాడు, ఎవడో పగలపూట చూస్తాడు, ఒక ఆదివారం చూస్తాడు, ఫ్లైట్లో చూస్తాడు, ఏదో చేస్తాడు. ఇప్పుడు ఓటీటీలో ఆ సౌకర్యం ఉంది కాబట్టి. బట్ బాలకృష్ణ గారు అక్కడ, దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 1. ఎందుకు బాలకృష్ణ గారికి ఎంతమంది వస్తారు అని కూడా ఉండొచ్చు. ఆయన ఫస్ట్ టైం, ఆయన ఎప్పుడు క్విజ్ చేయలేదు, లేకపోతే ఏవో షోస్ చేయలేదు, ఆయన ఎప్పుడు ఏదో ఇంటర్వ్యూలు చేయలేదు. ఆయన వస్తున్నారు అనేటప్పటికీ భలే ఉంటుంది అనేది. అసలు ఈయన కొడతాడా, తిడతాడా, నవ్వుతాడా, మాట్లాడతాడా అని ఒక సస్పెన్స్. ఇన్నింటి మధ్యలోంచి అది ఆల్రెడీ సక్సెస్ ఫర్ ద ఫస్ట్ ఎపిసోడ్ ఇట్ సెల్ఫ్, ఫస్ట్ పాయింట్. 2, బాలకృష్ణ గారు హిమ్సెల్ఫ్ వాంటెడ్ టు బీ వెరీ హ్యాపీ ఆన్ ద సెట్. ఎందుకంటే ఆయన బయట ఎలా ఉంటాడు, కెమెరా వెనకాల ఆయన ఇంట్లో ఎలా ఉంటాడు, అలాగే కెమెరా ముందు కూడా ఉందామని అనుకున్న మొట్టమొదటిసారి ఇది. ఓకే. ఇంతకుముందు ఆయన సినిమాల్లో కానీ, ఆయన సినిమాల్లో గొడ్డలు వేసుకుని, కత్తి వేసుకుని, జీప్ వేసుకుని, పొలుగేసుకుని వెళ్తాడు కదా ఆయన. లేకపోతే హీరోయిన్ వెనకాల వెళ్ళి మాస్గా కామెడీ చేయటం అలా చేస్తాడు. సో దట్ ఈస్ హిజ్ ఇమేజ్. అండ్ ఆయన రాజకీయ సమావేశాల్లో ఆవేశంగా మాట్లాడతారు, దట్ ఈస్ హిజ్ స్టైల్. ఆయన మామూలుగా ఫ్రెండ్స్తో ఎలా ఉంటాడు, లేకపోతే వేరే పక్క హీరో ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ పక్క హీరోలు ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉంటాడు, అలా ఉండామని డిసైడ్ అవటమే ఆ షో సక్సెస్. ఎందుకంటే బాలకృష్ణ గారు అసలు ఇది. ఇప్పుడు మనం చాలా ఎక్కువ పదం వాడబోతున్నాను, అది తప్పు రైటో నాకు తెలియదు, బట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది బెటర్ పదం ఏమో నాకు ఎక్స్పెక్ట్ చేస్తాను. తిరుమలలో ప్రతి గురువారం నిజపాద దర్శనం అని ఉంటుంది. నిజపాద దర్శనం అప్పుడు అలంకారం లేకుండా జస్ట్ పంచుతాం అంత, ఆల్మోస్ట్ అలా బాలకృష్ణ గారి షోకి. అంటే ఆయన ఇమేజు, ఆయన గెటప్, ఆయన మాటలు, ఆయన ఇవి అవన్నీ లేకుండా ప్యూర్ బాలకృష్ణ ఫర్ యూ, ఇది మేము ఆఫర్ చేస్తున్నాం. కానీ అసలు మీరు చెప్పిన ఇది నేను ఆలోచిస్తున్నాను, ఎంత గొప్పగా చెప్పారు అని. అంతకన్నా పదం దొరకలేదు కదా. సో అలా ఉండటం వల్ల బాలకృష్ణ గారు నచ్చాడు. ఒకసారి నచ్చడం మొదలు పెడితే దానికి లవ్కి లాజిక్ ఉండదు, అంతే కదా. ఎందుకు నచ్చుతాం అంటే
దావుద్ ఇబ్రహీంకి లవర్స్ ఉంటారు. ఎందుకు రానికి రావుద్ ఇబ్రహీం అంటే ఏం చెప్తారు? అట్లాగే లవ్కి లాజిక్ ఒకసారి నచ్చడం మొదలు పెడితే అంత ఉండదు. అది మీరు బాగా ఎంజాయ్ చేసిన ఎపిసోడ్ ఏంటి సార్? మేమైతే ప్రతిదీ ఎంజాయ్ చేసాము ఆడియన్స్ గా. నా పర్సనల్ గా రవితేజ్ గారి ఎపిసోడ్ రవితేజ గారు. Okay. నా పర్సనల్ ఎందుకంటే నాకు రవితేజ్ గారు అంటే ఇష్టం, ప్రేమ, కొద్దిగా చనువు కూడా ఉంది. సో ఐ ఎంజాయ్ ఇట్ లాట్. సో మీకు రవితేజ గారికి ఎక్కడో అంటే ఫ్రెండ్షిప్ పరిచయం కంటే ఒక బియాండ్ కనెక్షన్ నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు రవితేజ గారి పేరు మీ దగ్గర నుంచి విన్నా. అది నాకు ఇష్టం అండి. నాకేంటంటే నాకు రవితేజ్ గారన్నా, రాఘవేంద్రరావు గారన్నా, రామ్ గోపాల్ వర్మ గారన్నా, దిల్ రాజు గారన్నా, వీళ్ళు నలుగురు అంటే ఒక ప్రత్యేకమైన బాండ్. అంటే రవితేజ్ గారిలో నాకు డిసిప్లిన్ చాలా వెరీ వెరీ డిసిప్లిన్. ఐ డి నాట్ సీ అన్ అదర్ పర్సన్ యాజ్ డిసిప్లిన్డ్ యాజ్ రవితేజ్ ఇన్ మై లైఫ్. నా లైఫ్ వరకు మీరే ఉండొచ్చు. అండ్ రాఘవేంద్రరావు గారు అట్ ద ఏజ్ ఆఫ్ 82 ఈజ్ అజైల్, ఈజ్ హెల్దీ, ఈజ్ స్మైలింగ్, ఈజ్ ఫ్రెండ్లీ. అండ్ ద గ్రేటెస్ట్ క్వాలిటీ ఆఫ్ రాఘవేంద్రరావు గారు హీ డజంట్ టేక్ హిస్ సక్సెస్ సీరియస్లీ. అంత తలకెక్కించుకుని నేను సక్సెస్ అంత ఇది లెజెండ్. ఆయన లెజెండ్ అమ్మాయన అంత సింపుల్గా ఉంటున్నాడంటే, ఈయనే ఇంత సింపుల్గా ఉంటే మనం అణువులు ఆవాలు లాంటి వాళ్ళం. మనం అంత ఇష్టం. అలాగే రామ్ గోపాల్ వర్మ గారు, ఆయన క్లారిటీ, ఆయన ఇంటిగ్రిటీ, ఆయన అనుకున్నది ఎవరైనా సరే ధైర్యంగా నిలబట్టగలవి. బెండ్ అవనే ఒక గుణం, ఇంటిగ్రిటీ అంటారు. అది చాలా స్ట్రాంగ్ నేచర్. ఆ ఇంటిగ్రిటీని రకరకాలుగా మార్చు, కానీ అది ఇంటిగ్రిటీ. సో ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ నేచర్ ఇన్ హ్యూమన్ బీయింగ్. వీళ్ళందరూ నాకు పరిచయం అయిన తర్వాత తెలుసుకున్నవాళ్ళు. అలాగే దిల్ రాజు గారు, పేషెన్స్, నేను చెప్పాను కదా, వీళ్ళతో నేను ఇంత బాండ్లో. పైగా రవితేజ్ గారు నేను ఆల్మోస్ట్ ఒకటే ఊరు నుంచి వచ్చాం, విజయవాడ నుంచి. ఆయన చదువుకున్న స్కూల్లో నేను చదువుకున్నాను, ఆయన కాలేజీలో నేను చదువుకున్నాను. నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఒక ప్రొడ్యూసర్, ఒక హీరో కథ చెప్పమంటే కథ చెప్పింది రవితేజ్ గారికి. ఓకే, మీరు ఫస్ట్ కలిసిన హీరో రవితేజ గారు. ఓకే. సో రైటర్గా ఆ సినిమా జరగలేదు, కానీ తనకు గుర్తుండదు, నాకు గుర్తులేదా బాయ్ అంటుంటాడు ఆయన. ఆ కథ చెప్పిన తర్వాత సినిమా చేయలేదు, కానీ ఆ తర్వాత ఒక పెళ్ళికి వెళ్తే ఆ పెళ్ళికి రవితేజ్ గారు కూడా వచ్చాడు. ఆ రవితేజ్ గారు ఏమన్నాడు, అందరికీ బాగా చెప్పాడు, బయట పెద్ద రైటర్ అవుతాడు ఇడేది అన్నాడు. అది తెలియకుండానే నాకు 2-3 అవకాశాలు తెచ్చిచ్చింది ఆయన మాట్లాడడం. సో తెలియకుండానే నాకు ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది కదా. ఆ తర్వాత ఆయన చాలా ఫ్రెండ్లీ. రవితేజ మోస్ట్లీ స్పెండ్స్ టైమ్ విత్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్. హీరోస్ పక్క హీరోలతోనో, లేకపోతే వేరే కో యాక్టర్స్తోనో, హీరోయిన్స్తోనో, ఫ్యామిలీస్తోనో గడుపుతుంటారు కదా. ఆయన రైటర్స్ అండ్ డైరెక్టర్స్తో గడుపుతాడు ఎక్కువ. సో దట్స్ హౌ ఐ గాట్ దట్ ఫ్రెండ్షిప్ విత్ హిమ్. ఆ తర్వాత కలిసిన తర్వాత 4 తిట్లు తిట్టారుగా, ఎవడన్నా క్లోజ్ అవుతాడు. ఆయన తిడితే బాగుంటుంది కూడా, తిడితే బాగుంటుంది. ఆయనతో తిట్టించుకోవడం స్నేహం. బాగా తిట్టారు ఎప్పుడైనా మిమ్మల్ని? ఒకటి కాదండి. ఓకే.